హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అర్జున్. సాహోలో దేవసేన, క్రిష్ మణికర్ణికకు లీగల్ చిక్కులు, రేటు పెంచేసిన నిఖిల్, భారీ డీల్ కుదుర్చుకున్న సాహో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. ప్రభాస్ నయా మూవీ సాహోలో హీరోయిన్ ఎవరన్న విషయం ఇప్పటికీ సస్పెన్సే. కాకపోతే ప్రభాస్ సరసన ఒక బాలీవుడ్ బామ్మ నటిస్తుందనే టాక్ వినిపిస్తున్నా అనుష్క అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నారంట దర్శక నిర్మాతలు. ఆ విషయాలంటే చూద్దాం. లెట్స్ గో. ప్రభాస్ నయా మూవీ సాహోలో హీరోయిన్ ఎవరనే అంశం ఇప్పటికీ ఓ సస్పెన్సే. ప్రభాస్ తరచున ఖచ్చితంగా ఓ బాలీవుడ్ హీరోయిన్ ఉంటుందనే టాక్ వినిపిస్తున్నా ఎప్పటికప్పుడు దీనిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో అనుష్క కూడా నటించే అవకాశం ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. బాహుబలి కారణంగా అనుష్క ప్రభాస్ ల జోడీ బాగా పాపులర్ అయిన నేపథ్యంలో సాహో సినిమాలోనూ అనుష్క ఉంటే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. హీరో ప్రభాస్ సైతం అనుష్కను తీసుకోవాలని మూవీ మేకర్లకు చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మెయిన్ హీరోయిన్ గా కాకపోయినా అనుష్క ఏదైనా ముఖ్య పాత్రలో కనిపించే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బాహుబలి దెబ్బకు పాపులర్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అనుష్కల పెయిర్ సాహోలో కనిపిస్తే సినిమాకు అంతకంటే పెద్ద అడ్వాంటేజ్ మరొకటి ఉండదేమో. తెలుగులో గౌతమిపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ మూవీని తెరకెక్కించి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ క్రిష్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ట్ చేయబోతున్న మణికర్ణికకి కొన్ని లీగల్ చిక్కులు ఎదురవుతున్నాయట. ఆ విషయాలంటే చూద్దాం. లెట్స్ గో. తెలుగులో గౌతమిపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ మూవీని తెరకెక్కించి సక్సెస్ అందుకున్న దర్శకుడు క్రిష్ త్వరలోనే బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను మణికర్ణిక పేరుతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే లీగల్ గా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తుంది. బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా ఈ అంశంపై హీరోయిన్ కంగనాకు లీగల్ నోటీసులు పంపారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం తాను 2 ఏళ్ల పాటు రీసెర్చ్ చేశానని, కానీ చివరకు తాను రెడీ చేసిన స్క్రిప్ట్ ఆధారంగా కంగనా మరొకరితో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయిందని ఆయన తన నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. రీసెంట్ గా కంగనా నయా మూవీ సిమ్రన్ విషయంలోనూ రైటర్ అపూర్వ ఇదే రకమైన ఆరోపణలు చేయటం, ఇప్పుడు కేతన్ మెహతా కూడా అదే రకమైన ఆరోపణలు చేయటం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. డిఫరెంట్ స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటూ తన కెరీర్ని కేర్ఫుల్గా కొనసాగిస్తున్న హీరో నిఖిల్ కేశవ తర్వాత తన నెక్స్ట్ మూవీకి రెమ్యునరేషన్ పెంచాడంట. ఆ విషయాలను ఒకసారి చూద్దాం. లెట్స్ గో. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటున్న హీరో నిఖిల్ కేశవ్ తర్వాత కన్నడ హిట్ మూవీ కిరాక్ పార్టీ రీమేక్ లో నటించబోతున్నాడు. రాజసుందరం డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం నిఖిల్ తన రేటు పెంచేశాడని తెలుస్తుంది. ఇప్పటికే ఒక్కో సినిమాకు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న యంగ్ హీరో ఈ సినిమాకు ఏకంగా 2 కోట్లు తీసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ హిట్ మూవీ గణితన్ రీమేక్ లో నటించేందుకు కమిట్ అయిన నిఖిల్ కు నిర్మాతలు ఏకంగా 3 కోట్ల వరకు ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిఖిల్ ఇంకా ఈ సినిమాకు సైన్ చేశాడా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మొత్తానికి ఇంతవరకు రెమ్యునరేషన్ పై దృష్టి పెట్టని యంగ్ హీరో ఇప్పుడిప్పుడే పారితోషికం పైన ఫోకస్ చేసినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి 2 గురించే చర్చ. ఈ సినిమా కారణంగా ఫుల్గా ఫేమస్ అయిన హీరో ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ సాహోపై కూడా భారీ అంచనాలున్నాయి. సో ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు చాలా ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయంట. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి 2 గురించే చర్చ. ఈ సినిమా కారణంగా ఫుల్ పాపులర్ అయిన ప్రభాస్ నయా మూవీ సాహో పైన అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు అప్పుడే ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఎరాస్ సంస్థ రంగంలోకి దిగిందని తెలుస్తోంది.
సాహో సినిమాకు సంబంధించి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ రైట్స్ అన్ని కలుపుకొని 400 కోట్లకు కొనుగోలు చేయడానికి ఎరాస్ సంస్థ ముందుకొచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో పలు సినిమా హక్కులను కొనుగోలు చేసిన ఎరాస్ సంస్థ బాహుబలి 2 తర్వాత తెరకెక్కనున్న ప్రభాస్ సినిమాను భారీగా బిజినెస్ చేసుకోవచ్చని ప్లాన్ చేసుకుంటుందట. మరోవైపు ఎరాస్ ఆఫర్ ఒప్పుకుంటే సాహో నిర్మాతలకు ఏకంగా 250 కోట్ల ప్రాఫిట్ ఖాయమనే టాక్ కూడా వినిపిస్తుంది. So that's all for today, guys. Keep waiting for another episode of Touring Talkies. Till then, have fun, guys. Take care and don't forget to subscribe NTV because you're gonna get the latest film updates. See you guys. Bye-bye.